శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ స్వస్యనం భక్తులారా, భాగవత మహాపురాణం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 5 స్కందాలు పూర్తి చేసాం. 6వ స్కందాన్ని 25 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 26వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాసవారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమో వై బ్రహ్మణదే వాసిష్ఠాయ నమో నమః. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. భగవంతుడు పుట్టుక లేనివాడు, కొలతలకి అందనివాడు, అనంతుడు, శాశ్వతుడు. మానవుల శరీరంలో క్షరపురుషుడు అక్షర పురుషుడు కూడా తానే అయి ప్రకాశించే పురుషోత్తముడు ఆయన. మనోవాక్కాయ కర్మల వైభవంలో ఆరితేరిన మానవులు కూడా అంతర్యామి అయిన పరమాత్మను దర్శించలేరు. నిన్న చెప్పుకున్నాం మనం, సాక్షాత్తు బ్రహ్మ మహేశ్వరులే దర్శించలేరు అని చెప్పుకున్నాం. ఇంకా వేరే వాళ్ళ గురించి చెప్పాలా, మానవుల గురించి. అయినా కూడా చెప్తున్నాడు. ఎవరు? విష్ణుమూర్తి. ఈయన సుఖయోగి పరీక్షత్తుకి. మరి ఎందుకు దర్శింపలేడు అనే సందేహం సరికాదు. ఏమంటే సమస్త వస్తువులను సందర్శించే కన్ను తన్ను తాను చూసుకోలేదు కదా. ఆయన పరమాత్ముడు, స్వతంత్రుడు, అధీశ్వరుడు, భక్తులను పరిపాలించేవాడు. అంటే ఎవరికైనా డౌట్ వస్తుందేమో, అందరిలో ఉన్నాడు కదా ఆయన, ఎందుకు దర్శించలేరు అని వస్తుందేమో అని ఉపమానం ఇది చెబుతున్నాడు అనమాట. ఏంటి? కన్ను తనను తాను చూసుకోలేదు కదా అని. అర్థమైందా? ఆయన పరమాత్ముడు, స్వతంత్రుడు, అధీశ్వరుడు, భక్తులను పాలించేవాడు, మాయాశక్తికి అధిపతి, దుష్టులను సంహరించేవాడు, గరుత్మంతునిపై అధిష్ఠించి సమస్త లోకాల్లో విహరిస్తూ ఉంటాడు. సర్వానికి ఆత్మరూపుడు అయిన ఆ మహానుభావుని ప్రియమైన దూతలు కూడా ఆకారంలో, గుణాల్లో, స్వభావంలో ఆ శ్రీహరినే పోలి మనోహరంగా ఉంటారు. ఆ దేవుని దూతలకు దేవేంద్రుడు సైతం చేతులు మోడ్చి నమస్కరిస్తాడు. అటువంటి విష్ణుదూతలు తమ దేహకాంతులు దిక్కుల నిండా వ్యాపింపగా లోకమంతటా తరచుగా సంచరిస్తుంటారు అని తన దూతలకు చెప్తున్నాడు యముడు. లెక్కకు మిక్కుటంగా విష్ణుదూతల వారి తేజస్సు మిక్కిలి అద్భుతమైంది, కళంకం లేనిది. వారు మహాబలాఢ్యులు, ధర్మసహితమైన శాంత స్వభావం కలవారు, ధైర్య సాహసాలతో కూడినవారు. ఈ జగత్తులో సర్వత్రా శ్రీహరి భక్తులను రక్షించడం కోసం తిరుగుతూ ఉంటాడు. వారిని చూసి దేవతలు సైతం చేతులెత్తి నమస్కరిస్తారు. సుమా, నా వలన, నీ వలన, దేవరాక్షస సమూహం వలన 3 లోకాల యందు ఎలాంటి దుఃఖాన్ని పొందకుండా భూమిపై గల విష్ణు భక్తులను శత్రువుల నుండి మాత్రమే కాక అన్ని దేశకాలాల్లో వారు కాపాడుతూ ఉంటారు. రేపు మనం ఈ సంవాదాన్ని కొనసాగిద్దాం 27వ భాగంలో. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.